అందరూ గూడా డైరెక్ట్‌గా వచ్చి కన్సల్ట్ అయ్యి చూయించుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కదా! అందుకని మీ అందరికీ నేను అందుబాటులో ఉండడానికి శనివారం, ఆదివారం అందుబాటులో ఉండేట్టుగా మీకు టైమింగ్స్ చెప్తున్నాను. ఈ టైమింగ్స్ ప్రకారం మీరు ఇలా వచ్చి ప్రతి శనివారం, ఆదివారం కన్సల్ట్ అయ్యి చూయించుకొని వెళ్ళొచ్చు. సుగుణాల శ్రీ ఛానల్కి స్వాగతం. ఇది వావిలి చెట్టు అండి. నేను నా బకెట్లో వేసుకున్నాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఈ చెట్లు ఐడెంటిఫై చేయడానికి. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన చెట్టు. ఈ చెట్టు వాల్యూస్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. చిన్న చెట్టు అప్పుడు చూపించాను. ఇప్పుడు ఇంత పెద్ద అయింది. పాపం దీన్ని ఎదగనీయకుండా దీనికి కావలసిన ఔషధ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం నేనే తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం బాలింతలు డెలివరీ అయినాక తీసుకోవలసిన జాగ్రత్తలు అవి చాలామందికి తెలియట్లేదు. పెద్దవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుబాటులో కొన్ని తెలిసి కొన్ని తెలియక పాపం ఇబ్బందులు పడి బాలింతలో వచ్చే రోగాలు లైఫ్ లాంగ్ తగ్గవు అంటారు. జలుబు, తలనొప్పులు ఇలాంటివి. కాబట్టి అలాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈ వావిలి చెట్టు ఏం చేసిద్దో ఒక చిన్న చిట్కా చెప్తానండి. మామూలుగా సాధారణంగా వావిలి ఆకులు మరిగించి నీళ్ళల్లో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు పోతాయని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం ఈ వావిలి కొనల వరకు తీసుకుందాం. ఇలా కొనలంటే ఇంతవరకు ఇవన్నీ తీసుకొని ఏం చెయ్యాలి, అసలు ఇది ఇంటర్నల్గా తీసుకుంటే ఏమి సాల్వ్ అవుతుంది, అసలు ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయి బాలింత కాలంలో, అవన్నీ తెలుసుకుందాం. ఈ వావిలి కొనలు వచ్చి 10-20 వరకు తీసుకోవాలండి. ఆకులు కాన్పు అయినాక పత్యాలు ఉంటాయి. అది ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా పత్యాలు అనేవి ఉంటాయి. మీరు వీడియో లాంగ్ అవుతుంది అని అనుకోకుండా ఉంటే నేను చెప్తాను. ఈ రోజుల్లో చెప్పాను కదా, తల్లిదండ్రుల దగ్గర లేకపోవటం, అసలు లేని పిల్లలు ఉండటము, అసలు పత్యాలు ఎలా చేయాలి, ఏం చేయాలి అని డెలివరీ అయిపోయాక వచ్చే రోగాలతో సతమతమవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి మామూలుగా అయితే మాకు నార్మల్ డెలివరీయే అవినప్పుడు ఆ లోపల కడుపులో గర్భకోశంలో ఉండే వేస్ట్ అంతా బయటికి పోవడానికి ఈ 10-20 వావిలి కొనల్ని తీసుకొచ్చి బాగా మరిగించి ఒక పెద్ద గ్లాసుడు గోరువెచ్చగా ఇస్తారు. అప్పుడు ఏమవిద్దంటే జ్వరాలు, జలుబులు, తలనొప్పులు, గర్భకోశంలో మిగిలిపోయిన వేస్ట్ అంతా బయటికి బహిష్కరింపబడి దాని ద్వారాగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి ఎలా బాగా సాగిపోయిన గర్భకోశము మళ్ళా నార్మల్ స్థాయికి త్వరగా వచ్చే అవకాశం ఉంది. రోజు మార్చి రోజు తాగటం వల్ల బ్యాక్ పెయిన్స్, బాడీ పెయిన్స్ తగ్గటంతో పాటు జలుబు, దగ్గు, జ్వరాలు రానివ్వకుండా చేసిద్ది. ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తున్నారు, డాక్టర్ ఇచ్చే వాడుతున్నారు. కానీ ఆ తర్వాత విపరీతమైన బెల్లీ ఫ్యాట్ వచ్చేసి, బ్లాక్గా వచ్చేసి, బ్యాక్ పెయిన్స్ వచ్చేసి, సరిగా బ్లీడింగ్ అవ్వకుండా ఇక పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాబ్లమ్స్ వచ్చినాక సాల్వ్ చేసుకునేదానికంటే రాకుండా చూసుకునేదానికి ఈ వావిలాకు చాలా బాగా ఉపయోగపడిద్ది. నేను ఎప్పుడో వేశాను, అదొక బకెట్లో వేశాను. 2 డేస్ నుంచి నీళ్లు కూడా పోయట్లేదు. అక్కడంతా క్లీన్ చేసేసాక మరలా పోద్దాంలే, మళ్ళీ తడి అయితే రేపు క్లీన్ చేసుకోలేమని నీళ్లు పోయలేదన్నమాట. ఈ వావిలాకుని బాగా మరిగించాలి. మరిగించేసి ఇది బాడీ పెయిన్స్ తగ్గించిద్ది, వాతపు నొప్పుల్ని తగ్గించిద్ది. బాలింతలో వచ్చే రోగాలు అంత సామాన్యంగా తగ్గవండి. జీవితంలో మన లైఫ్ ఎంతవరకు ఉందో అంతవరకు అనుభవించి తీరాల్సిందే. తలపోట్లు, జలుబులు, దగ్గులు, లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. మరి బిడ్డలు మనపాలు తాగుతారు కదా, మరి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఇవి రోజు మార్చి రోజు తాగుతూ సౌభాగ్య శుంఠి, కాయం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అబ్బా అనుకుంటున్నారా? అమ్మలాగా మీకు పెద్దవాళ్ళు లేక మీరు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే సుగుణాల శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో మీ శ్రేయోభిలాషులు, మీ ఆత్మబంధువులు అమ్మ బదులు అమ్మగా వచ్చి ఇవన్నీ మీకు చేసి పెడుతుంది అన్నమాట. అలాంటివన్నీ కూడా మీకు సుగుణాల సిరిలో ఉన్నాయి. బాలింతల్లో మీరు ఎలాగ వాడాలి, మీ పిల్లలకి ఎలా వాడాలి, మీరెంత ఆరోగ్యంగా
లైఫ్ లాంగ్ దేవుడిచ్చిన జీవితం వరకు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అనేది సుగుణాల సిరి ఛానల్లో ఉంటాయి. మీరు అలాగా చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవరు బాలింతలు లేరు మీకు వీడియో చేసి పెట్టడానికి కాబట్టి చూచాయిగా చెప్తున్నానండి. మీరైతే వాడాలి అని అనుకుంటే వావిలాకు కొనలు అంటే ఆకు తోకలు తీసుకోవాలి 10 నుంచి 20 వరకు. ఏ గ్లాస్తో అయితే మీరు తాగగలుగుతారో ఆ గ్లాస్తో నీళ్లు తీసుకొని బాగా బాయిల్ చేయాలి. వేసాను కదా కింద నుంచి పైకి పైనుంచి కిందకి. మనం తీసుకున్న గ్లాసులో ఒక కొంచెం పావు వంతు మరిగిపోయినా పర్వాలేదు. ఇది పచ్చి ఆకులు కాబట్టి కషాయం దానిలో దిగాలి. బాగుండిద్ది, చేదుగా అలాగా ఏమీ ఉండదు. ఇక ఏమీ వేసుకోకూడదు, బాలింత కాబట్టి స్వీటు అనేది ఏమీ వేసుకోకూడదు. ఇంకా ఈ వాటర్నే బాడీ పెయిన్స్ తట్టుకోవడానికి బాగా పొంతలో వేపాకు ఇలాంటివన్నీ వేసి కాచి మాకు స్నానం చేయించేవాళ్ళు బాలింతగా ఉన్నప్పుడు. దానితో పాటు పొట్టంతా బాగా ఎన్లార్జ్ అయ్యి ఒక్కసారి వచ్చేసిద్ది దగ్గరికి, పొట్టంతా బాగా మురికి పట్టి దురదొచ్చిద్ది అన్నమాట. దానికి చౌడు అని రుద్దుతారు. ఆ చౌడు అనేది బట్టలు ఉతికే వాళ్ళ దగ్గర ఉండేది. దాన్ని తీసుకొచ్చి పొట్టకంతా రుద్దితే ఆ దురద పోయి మెల్లమెల్లగా పేరుకున్న మట్టి అంతా పోతుందన్నమాట. అలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ బాలింతలో వచ్చే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ మీరు చూస్తారు. లైఫ్లో ఎటువంటి బాలింతలో సమయంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇప్పుడే ఎదుర్కొంటే ఇంకా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. నాకెవరు లేరు, నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేరు, నాకెవరు లేరు, నాకు చేసేవాళ్ళు లేరు, నేను అనాథని అయ్యో రామా చంద్ర అనుకోకుండా మన సుగుణాల సిరి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ తానే అయి చూసుకుంటుంది. ఏం కావాలో దానిలో ఉంటాయి, ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక దీన్నంతా బాగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి మరిగాక ఒక గ్లాసులో పోసుకొని దీనికి ఏమీ యాడ్ చేసుకోకుండా ఉట్టిగా నీళ్ళు తాగాలి. ఎప్పుడు తాగాలి, ఏ టైంలో తాగాలి, ఎన్ని రోజులు తాగాలి అనేది ఒక వారంలో 3 సార్లు తాగండి. లేదంటే రోజు ఒక వారం రోజులు తాగండి. ఏ టైంలో అయినా తాగండి. మీకు అందుబాటులో చేసి ఇచ్చేవాళ్ళంటే సంతోషం, చేయలేని వాళ్ళు ఉంటే మీరు లేవగలిగిన రోజే తాగండి. రేపటి నుంచి ఈ తాగిన రోజు నుంచి రోజు మీరే లేచి మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, మీకు అన్నీ హ్యాపీగా చేసుకుంటారు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అన్నమాట. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.